నిన్న విషయం మొత్తం ఈయన మీద నడుస్తుంది. ఏం నడిచింది? గద్దర్కు పద్మ అవార్డు పక్కా ఇయ్యమంటుండు ఆయన. మనం చూడొచ్చు ఇక్కడ వాట్సాప్ మనం ఆన్ చేయలే కదా, వెబ్ వాట్సాప్. టైం పడుతుంది ఇది రావడానికి. మొత్తం మీద అంటే గద్దర్కి ఇయ్యమని బాజాప్తే చెప్తుండు. అంటే ఆయన నక్సలిజం కమ్యూనిస్టు సంబంధించిన వ్యక్తి, బాజాప్తా ఆయనకి ఇయ్యం, బీజేపీ కార్యకర్తలను పొట్టలో పెట్టుకుంటూ ఎట్లా ఇస్తాం అని చెప్పి నిన్న కేంద్ర మంత్రి బాధ్యతల్లో ఉండి మాట్లాడిండు బండి సంజయ్. ఆయన పార్టీ కాకుండా కేంద్ర సహాయ మంత్రి చేస్తుండు. ఆయన గద్దర్కి నేను ఇంద్రమ్మ రూపాయి ఇయ్యా, నేను లేకపోతే రేషన్ మోడీ ఇవ్వాలి అని మాట్లాడడం సంజయ్ గారికి ఎంతవరకు కరెక్టో అర్థం కాదు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఆయన స్థాయికి తగ్గి మాట్లాడుతున్నాడు. బియ్యం రేషన్ కార్డు మీద నరేంద్ర మోడీ ఫోటో ఉండాలి, తర్వాత మొత్తం పథకాల మీద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాల మీద ఇందిరమ్మ ఇల్లు ఫోటో మీద నరేంద్ర మోడీ ఫోటో ఉండాలి, ఇందిరమ్మ ఇయ్యం మేము ఇందిరమ్మ బొమ్మ ఉంటే అవన్నీ చెప్తున్నాడు. అంటే అవన్నీ పనికిరాని మాటలుగా చెప్తున్నాడు. వాస్తవంగా గద్దర్కు సంబంధించి ఆయన నోరే మీద పొద్దు, ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఎందుకు ఆయన దిగజారి స్థాయికి దిగజారి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడిండు? గద్దర్కి ఇయ్యం అని చెప్పి. మరి ఎవరికి ఇస్తావు? బీజేపీలకు ఇస్తావా? మరి అదే చెప్పు. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం పద్మశ్రీలు, పద్మ విభూషణ్లు, పద్మభూషణ్లు బీజేపీలకే ఇస్తాం పక్కా, ఎవరికి ఇవ్వమని చెప్పు. మళ్ళా బీజేపీలకు ఇస్తాం, బీజేపీ అనుకూలంగా ఇస్తాం. అది కరెక్ట్ కాదు కదా. బీజేపీలకు ఇస్తారా? ఇగో నిన్న మాట్లాడిండు ఎవరు? బండి సంజయ్. ఇగో ఒకసారి విందాం మనం. గద్దర్ ఎట్టిస్తాను చెప్పండి అనే భావాజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులనే ఎట్టిస్తాం మేము? పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలను చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు అంతా ఇస్తామేంటి అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, ఎన్నిపోయే ప్రసక్తి లేదు. వందల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం భారత్ మాతా కీ జై అని చెప్పి ఆందోళన చేస్తుంటే నక్సల్స్ భావోద్వేగ గద్దర్ మా కార్యకర్తలు హత్యాయించిండు. ఎన్ఐఏ ఎంక్వైరీ చేసింది గద్దర్ గారి మీద. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ పేరుతో మర్డర్ చేసిండు. అటువంటి వ్యక్తిని ఏ విధంగా ఉంటారు ఇవాళ? ఇది మాట్లాడుతున్న తీరు. భాజపా కార్యకర్తల్ని చంపడానికి ప్రోత్సహించిండు అని అంటుండు. అంటే బీజేపీ ప్రభుత్వం ఏమైనా ఇస్తుందా? బీజేపీ ఏమైనా ఇస్తుందా ఈ పద్మశ్రీ అవార్డులు? కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎవరుంటే నోరు మూసుకొని ఖచ్చితంగా అవార్డులు ఇవ్వాల్సిందే. నువ్వు ఇచ్చేదేంది? ఎవరైతే సామాజిక సేవ ఇవ్వాల్సిందే. సామాజిక సేవ చేసిన వాళ్ళకు, మంచి చేసిన వాళ్ళకు, కవులు, కళాకారులకు, నటన రంగంలో, ఈ రంగంలో వాళ్ళకి ఇస్తారు, ఇవ్వాల్సిందే. అట్లాంటిది మరి మందకృష్ణకు సంబంధించి మంచి నాయకుడు, ఆయనకి ఇచ్చిరు కదా. అంటే ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని బీజేపీకి మద్దతు ఇచ్చిన ఆయనకి ఇచ్చిరా? అంటే గద్దర్ మీద ఇంత మాట్లాడాల్సిన అవసరం లేదు. గద్దర్ ఇస్తే ఇచ్చిరు, లేకపోతే లేదా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. బరాబర్ గద్దర్కు పద్మ అవార్డు ఇవ్వమంటారు. బరాబర్ గద్దర్ అభిమానులు అందరూ కూడా నీ ఎంబడి పడతారు. చూడండి, భావజాలాన్ని బట్టి పద్మ అవార్డ్స్ ఇస్తామని చెప్పి బండి సంజయ్ ఒక్కసారి గద్దర్ అన్న భావజాలం ఎవరి కోసం పనిచేసిందో తెలుసుకో. చచ్చే వరకు ప్రజల పాట పాడి భుజాన బుల్లెట్ మోసిన గద్దర్ గారు పద్మశ్రీ అవార్డుకి అర్హుడు. కానీ నిజంగా మీ బీజేపీ ప్రభుత్వం ఆయన భావజాలం వల్లనే అవార్డు ఇవ్వలేదు అని నీ మాటలలో తెలుస్తుంది. కొన్ని లక్షల గుండెల్లో గూడు కట్టుకున్న విప్లవ పావురం రా గద్దర్. మీ పద్మ అవార్డు ఆయనకు సరిపోదు బండి సంజయ్ అని సోషల్ మీడియాలో ఇట్లాంటివి వస్తున్నాయి. వాస్తవంగా ఆయన బతుకుంటే, నీ గద్దర్ బతుకుంటే నీ అవార్డు వద్దు, నీ ఏదొద్దని చెప్పి చెప్పేటోడు, డైరెక్ట్గా చెప్పేటోడు. ఆయనకి ఇచ్చిన అవార్డునే తిరిగి ఇచ్చేసిండు.
ఆయనకి వచ్చిన అవార్డు నువ్వు తిరిగి ఇచ్చేసి నాకు వద్దు అవార్డు అని. ఇది కూడా నీ తీసి నీ మొఖాన కొట్టేటోడు, నీ బీజేపీ పార్టీ మొఖాన కొట్టేటోడు, నీ కేంద్ర ప్రభుత్వం మొఖాన కొట్టేటోడు. ఇచ్చేది పద్మశ్రీ ఇచ్చేది బీజేపీ ఇస్తుందా, బండి సంజయ్ ఇస్తుందా? కేంద్ర ప్రభుత్వం ఎవరున్నా ఇవ్వాల్సిందే కదా. ఇల్లు ఇవ్వాల్సిందే. రాష్ట్రాలు ఫండ్ కడతలేదా, జిఎస్టీ కడతలేదా? అద్దంకి దగ్గర కూడా ఫైర్ అయ్యింది బండి సంజయ్ మీద. గద్దర్పై బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. బుద్ధిస్ట్ మీకు మావోయిస్ట్ గానే కనపడ్డారా? తెలంగాణ ఉద్యమకారుడు, దళిత ప్రజా ఉద్యమకారుడు కనిపించలేదా? మొత్తం మీద ఆయన మావోయిస్టులలో ఏం పోలేదు, సమాజం కోసం పాటలు పాడిండు, సమాజం కోసం మంచి చేసిండు, సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను రూపుమాపడం కోసం ప్రయత్నం చేసిండు. అట్లాంటి ఆయనగా నువ్వు చంపినావు, నీకు ఇయ్యమంటే బండి సంజయ్ ఇంట్లోకి వెళ్ళి తెచ్చి పద్మశ్రీ అవార్డు ఏమి ఇస్తలేడు కదా. బండి సంజయ్ తయారు చేయలే కదా పద్మశ్రీ అవార్డును. మరి ఈటల రాజేందర్ కమ్యూనిస్టు కాదా? ఈటల రాజేందర్ కమ్యూనిజం భావజాలం నుంచి వచ్చినాడు కాదా? మరి ఈటల రాజేందర్ను ఎందుకు పెట్టుకున్నావు నీ పార్టీలా? బయటకు పంపి పార్టీలో పెట్టుకుని ఎంపీ చేసినావు కదా. ఎంపీని చేసినావు. మొత్తం మీద గద్దర్కు సంబంధించినటువంటి విషయం నిన్న చాలా ఇబ్బంది గురి చేసింది. ఇస్తే ఇచ్చిరు, ఇవ్వకపోతే ఇవ్వలేదు. కానీ గద్దరు అభిమానులకు ఆయన ప్రజలందరూ దీన్ని వ్యతిరేకిస్తారు.